వర్కౌట్ సైన్స్ గురించి చెప్తాను కదా. సో మనం ఈ రోజు నుంచి కొంచెం టెర్మినాలజీ అనేది నేర్చుకుందాం. ఈ టెర్మినాలజీలో మనం కవర్ చేసేది ఏంటంటే టెన్షన్ అంటే ఏంటి, లోడ్ అంటే ఏంటి, కాన్సెంట్రిక్ ఫేజ్ అంటే ఏంటి, ఏసెంట్రిక్ ఫేజ్ అంటే ఏంటి, ఐసోమెట్రిక్ హోల్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ది లోడ్. లోడ్ అంటే ఏంటి, మనం ఏదైతే వెయిట్స్ లిఫ్ట్ చేస్తామో వాటిని లోడ్ అంటాం. నెక్స్ట్ టెన్షన్. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉంది, ఇది లోడ్. ఈ లోడ్ని లిఫ్ట్ చేసేటప్పుడు మన మజిల్ మీద క్రియేట్ అయ్యే స్ట్రెస్ని మనం టెన్షన్ అంటాం. అర్థమైందా? వచ్చేసి కాన్సెంట్రిక్. కాన్సెంట్రిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లిఫ్ట్ చేస్తున్నాం, ఈ పొజిషన్లో నా మజిల్ బైసెప్ అనేది షార్టన్ అయ్యింది, సో చిన్నగా అయింది, దీన్ని మనం కాన్సెంట్రిక్ ఫేజ్ అంటాం. ఎసెంట్రిక్ ఫేజ్. ఎసెంట్రిక్ ఫేజ్ అంటే మన మజిల్ లెంత్ అండ్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఇక్కడ చూడండి స్ట్రెచ్ పొజిషన్ కానీ లెంత్ అండ్ పొజిషన్లో కానీ ఉంటే దీన్ని మనం ఎసెంట్రిక్ ఫేజ్ అని అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఐసోమెట్రిక్ హోల్స్. ఐసోమెట్రిక్ హోల్స్ అంటే సింపుల్, ఏం లేదు, ఏ మూమెంట్ ఉండదు, కాన్సెంట్రిక్ ఉండదు, ఎసెంట్రిక్ ఉండదు, జస్ట్ ఇలా హోల్డ్ చేయడం కానీ లేకపోతే షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు ఇక్కడ హోల్డ్ చేయడం కానీ, ఈ ఏదైతే హోల్డ్ చేస్తూ టెన్షన్ క్రియేట్ చేస్తున్నామో మజిల్ మీద దాన్ని ఐసోమెట్రిక్ హోల్స్ అని అంటాం. సో ఈ టెర్మినాలజీని నేర్చుకున్నారంటే మనం నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో ఈజీగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా వర్కౌట్ సైన్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే కొన్ని ఫాలో చేసి పెట్టుకోండి. అవసరమైతే ఈ వీడియోని సేవ్ చేసి కూడా పెట్టుకోండి.